ప్రస్తుతం 2000 నోట్ల చలామణి తగ్గగా 500 నోటు భారీగా చలామణిలో ఉంది. అయితే ఈ మధ్య కాలంలో నకిలీ నోట్లు బాగా పెరిగిపోతున్నాయని తెలిసింది. గత 5 సంవత్సరాలలో నకిలీ నోట్ల సంఖ్య ఏకంగా 317% పెరిగిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా పార్లమెంట్లో రిపోర్ట్ ఇచ్చింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 21,865 మిలియన్ల 500 నకిలీ నోట్లు 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 91,110 మిలియన్లకు చేరిందని తెలిసింది. ఇక 2023-24 ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఇది 15% తగ్గింది. సో టోటల్గా 317% నకిలీ నోట్లు పెరిగాయి. ఇక 500 నోట్లు అసలైనవో నకిలీవో గుర్తించడం ఎలా అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 500 కరెన్సీ నోట్లో ఒక సెక్యూరిటీ థ్రెడ్ నిలువు గీత ఉంటుంది. దాన్ని ముందుగా చూస్తే అది ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంది. ఇలా కొంచెం వంచి చూస్తే మాత్రం థిక్ బ్లూ కలర్లోకి మారుతుంది. అయితే ఈ గీత రంగు మారకుంటే అది అసలైంది కాదు. అసలు కరెన్సీ నోటు కుడి ఎడమ వైపు ఖాళీ ప్రదేశంలో కాస్త వెలుతురులో చూస్తే మహాత్మా గాంధీ పిక్చర్ అయితే మనకి కనిపిస్తుంది. అంకెలతో నోటు విలువ సంఖ్య వాటర్ మార్క్ ఉంటుంది. కరెన్సీ నోటు మీద చిన్న సైజులో ఇంగ్లీష్ హిందీ భాషల్లో లెటర్స్ ప్రింట్ చేసి ఉంటాయి. అలాగే కరెన్సీ నోటు ముద్రించే కాగితం మామూలు పేపర్ కాదు, కొంచెం గట్టిగా ఉంటుంది. అందుకే ఈ నోటు కాస్త తడిచినా కూడా మామూలు పేపర్లా చిరగదు. అలాగే కరెన్సీ నోటు మీద మహాత్మా గాంధీ ఫోటో కుడివైపు ఎడమ కుడి చివర్లో క్రాస్గా 5 చిన్న చిన్న గీతలు ఉంటాయి. వేళ్లతో వాటిని తడిమితే ఉబ్బెత్తుగా అనిపిస్తాయి. ఇక్కడ ఉబ్బెత్తుగా అనిపిస్తాయి. అలాగే కంటి చూపు లేని వారు కూడా దీన్ని గుర్తించే వీలుగా తయారు చేశారు. ఈ 500 నెంబరు దేవనాగర్ లిపిలో ప్రింట్ అయి ఉంటుంది. మహాత్మా గాంధీ ఫోటో కూడా ఉంటుంది. దాన్ని కుడివైపు వెలుతురుకు పెట్టి చూస్తే లోపల కూడా ఫోటో ఉంటుంది. అలాగే అశోక్ సింబల్ కూడా ఉంటుంది. ఇంకా వెనక వైపు నోటు ప్రింట్ చేసిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ లోగో, స్లోగన్, లాంగ్వేజ్ ప్యానల్, రెడ్ ఫోర్ట్ వంటివి ఉంటాయి. కాబట్టి వీటిని ఖచ్చితంగా జాగ్రత్తగా గమనించాలి. వీటిలో ఏది లేకపోయినా కూడా అది నకిలీదని అర్థం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.